మీనరాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో మీనరాశి వారికి ఒక దివ్య సూచన. మీ జీవితాన్ని మెల్లగా కానీ ఖచ్చితంగా మారబోతుంది. ఏళ్ళనాడు శని జన్మంలో కూర్చొని ఉన్నా కూడా గురు భగవాను యొక్క యోగం మీకు చాలా బాగా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ఇప్పుడు మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఈ వారం మీనరాశి వారికి గురు ప్రభావం వల్ల బలంగా ఉంటుంది. జ్ఞానం, ఆధ్యాత్మిక అదృష్టం పెరుగుతుంది. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు. కానీ శని ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో ఆలస్యం తప్పదు. ఇది నమ్మకం ఉంటే విజయం, సందేహం ఉంటే ఆలస్యమైనటువంటి వారం అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఇది స్టడీ గ్రోత్ వారం కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవం, గుర్తింపు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు, ఐటీ రంగంలో ఉన్న వారికి క్రియేటివ్ పనుల్లో సక్సెస్. ఈ వారం మీ ఆలోచన విజయానికి దారి చూపిస్తుంది. వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు స్లోగా వస్తాయి. రియల్ ఎస్టేట్ చాలా ఓపిక కావాలి. ఈ వారం మీ గట్ ఫీలింగ్ మీకు మార్గదర్శకం అవుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజలతో ఎమోషనల్ కంటెంట్ పెరుగుతుంది. మీ సాఫ్ట్ నేచర్ మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది. కానీ స్ట్రాంగ్ డిసిషన్ కూడా అవసరం. కుటుంబంలో ప్రేమ, అనుబంధం కొంచెం మిశ్రమంగా కనబడుతుంది. పాత సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మంచిది. వెంటనే కూర్చోబెట్టుకొని అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, అమ్మ నాన్నతో, లేదా మీ కన్న పిల్లల ద్వారా వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోండి. మీనరాశి మిత్రులారా, నానపడితే అది మీకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకు అవమానాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వారం ప్రేమ బంధాలు మరింత బలం పెరుగుతుంది. షేర్ మార్కెట్లో మోడరేట్ గెయిన్స్ ఉంటుంది. సేఫ్ పెట్టుబడులు మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభాన్ని ఇస్తాయి. విద్యార్థులకి ఇది ఒక బెస్ట్ టైం ఫర్ కాన్సన్ట్రేషన్ అని కూడా చెప్పచ్చు. క్రియేటివ్ ఫీల్డ్లో సక్సెస్, విదేశీ అవకాశాలు పాజిటివ్గా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అవసరం అని కూడా చెప్పచ్చు. స్లీప్, మెంటల్ పీస్ పై దృష్టి పెట్టాలి. మీ యొక్క శ్వాస నిశ్వాస మీద ఈ యొక్క బ్రీత్ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చేయండి, చాలా ఉపయోగం ఉంటుంది. గురువారం రోజు శ్రీ మహావిష్ణు ప్రార్థన లేదా దక్షిణామూర్తి ప్రార్థన, గురు ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ 108 నిమిషాలు జపం చేయండి. పసుపు పండ్లు దానం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు, మంచి కుండ తీసుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మజ్జిగ, మంచినీళ్ళు పంచండి. విద్యార్థులకి పెన్సిల్స్, బుక్స్ అంతా కూడా పంచండి. ఈ పరిహారం మీకు శాంతి, అదృష్టం ఇస్తుందని కూడా చెప్పచ్చు. మీనరాశి వారికి మార్పు ఈ వారం జీవితం మారుతుంది. విజయవస్తు.